హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ వార్తాపత్రికలో వచ్చిన వార్తలు, ఆ వార్తల వెనుకున్న వాస్తవాలని విశ్లేషిద్దాం. ముందుగా 'ఆంధ్రజ్యోతి' పేపర్‌లో ఆగని వాన తీరని నష్టం. వరుసగా రెండో రోజుల అకాల వర్షాలు, రాలిపోయిన మామిడి పిందెలు, నిమ్మకాయలు, నేలవాలిన వరి, అరటి, మినుము, మొక్కజొన్న, ఇతర పంటలకు వాటిల్ల నష్టము. అల్లూరు జిల్లా చింతపల్లిలో వడగళ్ల వాన, మరో 3 రోజులు వర్షాలు. నెల్లూరు జిల్లా కలవాయిలో నీటిలో వాలిపోయిన వరి పైరును పైకి తీస్తున్న రైతు. చూడండి, రైతుల పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితి. రైతు వరి పంట మంచి ఈని పొట్టకొచ్చింది. మంచి ఈని ఇక కోసే దశకొచ్చింది. ఇంకో 15 రోజులు అట్లయితే కోతకొస్తది. మొత్తం పంట బయటకొచ్చే దశలో అకాల వర్షాలు. అకాల వర్షాల్లో వరి పంటతో పాటు మిగతా పంటలు, మామిడి రైతులు కూడా చాలా తీవ్రంగా నష్టపోయారు. దీనిపైన ప్రతిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అకాల వర్షాలతోని రైతులు నష్టపోతుంటారు. రైతులు నష్టపోయిన తర్వాత ప్రభుత్వాలు మేము ఆదుకుంటాయని చెప్పి, నష్టపరిహారం అంచనాకు టీమొస్తది, పరిశీలిస్తది. ఇది ప్రతి సంవత్సరం రొటీన్‌గా జరిగే కార్యక్రమం. అసలు నిజంగా ఇది ప్రకృతి వైపరీత్యమా? లేదా ప్రభుత్వ వైఫల్యమా? పాలన వైఫల్యమా? పాలకుల వైఫల్యమా? అని చూస్తే ప్రకృతి వైపరీత్యం ఒకవైపైతే, ప్రకృతి కోపం ఒకవైపైతే, పాలన వైఫల్యం గూడా, పాలకుల వైఫల్యం గూడా ఇంకొక వైపు. ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్‌కి అకాల వర్షాలొస్తాయని తెలుసు. వరదలొస్తాయని తెలుసు. దానికి తగ్గ జాగ్రత్తలు, దానికి తగ్గ ముందు చూపు, విజనరీ ఎందుకు లేదు? పదే పదే ముఖ్యమంత్రులు చెప్తా ఉంటారు, మేము రైతుల పక్షమే, మాకు రైతులు తప్ప ఇంకోటి ప్రయారిటీ లేదని. మరి రైతుల పక్షం అయినప్పుడు, ఆ రైతులకు ప్రతి సంవత్సరం నష్టం జరుగుతుందని తెలిసినప్పుడు, ఎందుకు ఆ రైతుల గురించి ఏం చేయాలి? శాశ్వతమైన పరిష్కారం ఏంటి? ఇటువంటి అకాల వర్షాలొచ్చి రైతులు నష్టపోకుండా ఉండాలంటే, పంట నష్టపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఏం చేస్తే ఇది శాశ్వతమైన పరిష్కారం వస్తది అని చెప్పి ఎందుకు ఆలోచన చేయట్లే? ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా అద్భుతమైన మాటలు చెప్తా ఉంటారు. ఆర్టీజీ అంటారు, రియల్ టైమ్ గవర్నెన్స్. ఏఐ టెక్నాలజీని వాడుకొని వ్యవసాయం చేస్తున్నారు మన దగ్గర రైతులు. చాలా అద్భుతాలు జరుగుతున్నాయని చెప్పి బిల్ గేట్స్ వచ్చినప్పుడు చూపించారు. మరి ఆ ఏఐ టెక్నాలజీ గాని, ఆ ఆర్టీజీ గాని, ఈ అకాల వర్షాల ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇవ్వలేదు? అకాల వర్షాల ఇన్ఫర్మేషన్ ఉంటే ఆ ఎసెజ్ చేసే పరిస్థితి ఎందుకు లేదు? ఇటువంటి వాటిలో ఉపయోగపడిన ఏఐ గాని, ఆర్టీజీ గాని మరి దేనికి ఉపయోగపడిద్ది? ఇప్పుడు పంటలు వర్షాలొచ్చి కొట్టకపోతే ఏఐ ఉపయోగపడదు, ఆర్టీజీ ఉపయోగపడదు. మినిమమ్ సపోర్ట్ ప్రైజు లేక పండిన పంటలు, ఒకవేళ వర్షాలు రాకపోతే అదొస్తది. వర్షాలు, అకాల వర్షాలొచ్చి ఇట్లా కొట్టకపోవటం ఒకటి, ఇట్లా నష్టపోవటం ఒకటి. వాళ్ళు అన్నీ వెంజుకుండి పంట కళ్ళాల్లోకొస్తే కొనేవాడుండడు. కొనేవాడుంటే దానికి తగ్గ ధర పెట్టరు. ఇక అది లేదు, ఇది లేదు. కొనేవాళ్ళు లేక చెరుకు రైతులు చెరుకు పంటలు తగలబెట్టుకున్నారు. మామిడి రైతులు రోడ్ల మీద పారబోశారు తీసుకొచ్చి. మామిడికాయ, తోతాపూరి మామిడికాయ. ఈ పంట చేతికొత్తేనే ఎట్లుంటది? పంట చేతికి రాకముందు అకాల వర్షాలు. దీనికి ఉపయోగపడదా మీ విజను? ఎందుకు పాలకులు దీనిపైన అసలు ఏం చేయొచ్చు? ఆంధ్రప్రదేశ్‌కి ఎప్పుడు ముంపే ఉంది గదా! సముద్ర తీరం ఉంటది. తప్పనిసరిగా తుఫాన్‌లొస్తాయి. అది ఏ కాలమైనా. కాబట్టి ఏం జేయాలి? దీంట్లో ప్రధానంగా చేయాల్సిందేంటి ప్రభుత్వం? ముందు చూపుగా విజనరీతోనే హెచ్చరికలు జారీ జేయాలి. వర్షాలొచ్చే అవకాశం ఉంది. వర్షాలకు తట్టుకునే పంటలేయండి. వానలకి, వరదలకు తట్టుకునే పంటలు ఏపిచ్చే కార్యక్రమం ఒకటి. ఇంకోటి మినిమమ్ సపోర్ట్ ప్రైస్ ఇవ్వటం ఇంకోటి. ఇంకొక అత్యంత ప్రధానమైనది పంట బీమా. అది అకాల వర్షం వచ్చినా, పంటలు కొట్టకపోయినా, పంటలు ఎండిపోయినా, ఏదైనా బీమా ఉంటే ఒక రక్షణ ఉంటది. అది తప్పనిసరిగా ప్రతి రైతుకి, ప్రతి ఎకరానికి, ప్రతి పంటకి. ప్రభుత్వమే ఆ రైతుకు సంబంధించిన బీమా పాలిసీని పే చేసేటట్టు చేస్తే చాలా అద్భుతంగా ఉంటది. ఇగో ఇటువంటివి వచ్చినప్పుడు పాపం వాళ్ళు అప్పుల పాలు కాకుండా, ఆత్మహత్యలు చేసుకోకుండా, ప్రభుత్వం కూడా ఆదుకోవాల్సిన అవసరం లేకుండానే ఇన్సూరెన్స్ కంపెనీలు ఆదుకుంటాయి. ఇప్పుడు ప్రభుత్వాలు ఎట్లా ఉంటుందంటే, ఏదన్నా అకాల వర్షం వచ్చో, వర్షాలు లేకనో, పంటలు నష్టపోతే, వరదలొస్తేనో, వెంటనే మేము ఆదుకుంటాం అంటారు. కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము పరిశీలన బృందాలను పంపిస్తే ఎస్టిమేషన్ ఏపిస్తాయి. అప్పుడు ఎంతో కొంత నష్టపరిహారం ఇస్తారు. ఈ ఇచ్చే నష్టపరిహారం మీద అక్కడ పాలిసీ పే చేస్తే ఎంత అద్భుతంగా ఉంటది. ఇప్పుడు ఇక్కడ నష్టపరిహారం ఇయ్యాల్సొస్తుంది. వాళ్ళు నష్టపోతున్నారు. ఆ నష్టపోయింది మొత్తానికి మీరివ్వరు. నష్టపోయింది రూ. 1000 అయితే మీరిచ్చేది రూ. 100 కూడా ఇవ్వరు. లక్షల్లో నష్టపోతారు, మీరిచ్చేది వేలల్లో. అంటే ఆ వేలల్లో అదే టాక్స్, దాన్ని మనం ఏమంటారు, పాలిసీ పే చేసుకుని ఉంటే వాళ్ళకి మీరు ఆదుకునే అవసరం లేదు.
నష్టపరిహారం అంచనాలు వేయాల్సిన అవసరం లేదు. ప్రైవేట్ కంపెనీ ఇన్స్యూరెన్స్ కంపెనీ చూసుకుంటాయి. లేదు దానికోసం ఒక ట్రస్ట్ బోర్డ్ పెట్టండి. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ బోర్డ్ పెట్టండి. ఇవి లేకుండా ప్రతి సంవత్సరం వర్షాలు రావటం, వరదలు రావటం, వరదల్లో కొట్టకపోవటం, వాళ్ళు ఆవేదన వ్యక్తం చేయటం, రైతులు ఆగమాగం కావటం, మీరొచ్చి మళ్ళా మేము ఆదుకుంటాం రైతులని చెప్పటం. మళ్ళా ప్రతిపక్షాలొచ్చి యెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పటం. ఈ ప్రతిపక్షాలైనా, అధికార పక్షమైనా మీరే గదా! ఒకసారి ఒకళ్ళు, ఒకసారి ఒకళ్ళు పరిపాలించేది. కొత్తగా ఎవరు రావట్లేదుగా ఆకాశం నుంచి దిగిపోయి. ఒక పార్టీ అధికారంలో ఉంటది. ఇంకో పార్టీ ప్రతిపక్షంలో ఉంటది. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళని, వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళని. కానీ అల్టిమేట్‌గా నష్టపోయేది రైతులు. ఆదుకోవాల్సింది రైతుల్ని. మీరు ఆదుకునేది అసలు ఏమిటికి సరిపోవట్ల వాళ్ళకి. అంటే ఆ ఇన్స్యూరెన్స్ పాలిసీ ఒకటి తీసుకురావాలి. దీంతో పాటు ఇంకోటి పంట సక్రమంగా ఒకవేళొచ్చింది. ఏ వరదలు లేవు, వర్షాలు లేవు. వచ్చిన దాన్ని ధర లేకుండా ధర లేనప్పుడు ధర కల్పించాలి. ఒకవేళ ధర కల్పించలేని పరిస్థితి ఉంటే కొంచెం టైం పడితే స్టోరేజ్ కెపాసిటీ ఉంచాలి. ప్రధానంగా మార్కెటింగ్ లేదు మనకి రైతులకి. పండిన పంటను మార్కెట్ చేసుకునే అవకాశం లేదు. స్టోరేజ్ కెపాసిటీ లేదు. ఇటువంటి వర్షాలను అంచనా చేసే వ్యవస్థ లేదు. వీటన్నిటి నుంచి రక్షణ కోసం క్లెయిమ్ చేసుకోవడానికి బీమా లేదు. ఈ బీమా కొన్ని పంటలకి, కొన్ని జిల్లాలకి కొంత ఏంటి ఆ లిమిటేషన్ ఎందుకు? మనం హెల్త్ ఇన్స్యూరెన్స్ ఎంచుకుంటాం. హెల్త్ ఇన్స్యూరెన్స్‌లో ఎట్లా ఉంటది? పోయి హాస్పిటల్‌లో వెళ్లి అడ్మిట్ అయితే ట్రీట్మెంట్ జరుగుతుంటేనే వీళ్ళు ప్రపోజల్ పంపిస్తారు హాస్పిటలోళ్ళు. పలానా పేషెంట్ మీ ఇన్స్యూరెన్స్ కంపెనీ నుంచి వచ్చిండు. మీ ఇన్స్యూరెన్స్ కంపెనీ హోల్డరు పాలిసీ హోల్డరు. ఆయన పలానా డిసీజ్‌తోని హాస్పిటల్‌లో జాయిన్ అయ్యిండు. దీనికి సంబంధించిన క్లెయిమ్ రిలీజ్ చేయండి అని వాళ్ళు ఎస్టిమేషన్ పంపిస్తారు. దాంట్లో కొంత పంపిస్తా ఉంటారు. వాళ్ళు అక్కడ హాస్పిటల్‌లో పేషెంట్ ఉండగానే క్లెయిమ్ రిలీజ్ అయితా ఉంటది. అట్లా ఎందుకు రైతులకి రిలీజ్ కాదు? నష్టపోయిన వెంటనే వర్షం వచ్చో, వర్షం లేకనో నష్టపోయిన వెంటనే ఆ క్లెయిమ్ ఎందుకు రిలీజ్ కాదు? ఆ క్లెయిమ్‌కి సంబంధించిన అసలు ప్రాసెస్ ఎందుకు చేయరు? ప్రతి ఎకరానికి, ప్రతి రైతుకి ఎందుకు చేయకూడదు? తప్పేముంది అందులో? ప్రభుత్వాలు నష్టపోయినప్పుడు ఆదుకునే కంటే ఇది బెటర్ గదా! అనేది రైతుల నుంచి వస్తుంది. ఇది వాస్తవంగా ప్రకృతి వైఫల్యము, ప్రకృతి కోపం కంటే ప్రభుత్వ వైఫల్యం దీంట్లో పక్కాగా ఉంది. పాలన వైఫల్యం. ఇది పోవాల. ఇది పోనంత సేపు మీరు ఎన్ని ప్రభుత్వాలు ఆదుకున్నా మీరు ఆదుకునేది అసలు వాళ్ళకి అక్కరకు రాదు. వాళ్ళకి కేవలం ఇన్సూరెన్సే శ్రీరామ రక్ష. ఇది ఒక వార్త. ఆగని వాన తీరం నష్టం అని చెప్పి వార్తనిచ్చింది. జాబ్ క్యాలెండర్ వచ్చేసింది. 4 విడతల్లో 41 నోటిఫికేషన్‌లు. ఈ ఏడాదికి 10,060 ఉద్యోగాల భర్తీ. టీచర్ పోస్టులు 2,535, కానిస్టేబుల్స్ 2,370, గ్రూప్ 1లో 91, గ్రూప్ 2లో 750 పోస్టులు. నైపుణ్య పోర్టల్‌లో నమోదు చేసుకోండి. ఇక ఏటా ఉద్యోగాల ప్రకటన పండగ అని చెప్పి నారా లోకేష్ గారు చెప్తున్నారు. జాబ్ క్యాలెండర్ వచ్చేసింది. ఎప్పుడొచ్చేసింది? 22 నెలలు గడిచిన తర్వాత వచ్చేసింది. మొట్టమొదటి సంతకం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు మెగా డీఎస్సీ పైన చేశారు. ఆ మెగా డీఎస్సీ కాస్త అది మెగా కాలేదు. కేవలం డీఎస్సీ మాత్రమైంది. ఒక 16,000 పోస్టులతోని. ఇప్పుడు ఒక 2,535 పోస్టులు మాత్రమే ఏశారు. అది కలిపిన 16,000 ఇది కలిపినా మొత్తం 18, 19,000 పోస్టులు కూడా కావట్లే. కానీ మీరు మెగా డీఎస్సీ పేరుతో దాదాపు 25,000 పోస్టులకు పైగా మొట్టమొదటి సంతకంతో నింపుతా అన్నారు. ఆ సంతకం నింపిన సంతకానికి ఇంకా 10,000 పోస్టులు ఇంకా భర్తీ కాలే. సంతకం చేసిన దానికి మీరు నింపే పోస్టులకి ఇంకా 10,000 గ్యాపే ఉంది. కాబట్టి జాబ్ క్యాలెండర్ వచ్చేసింది. ఇక పండగ చేసుకోండి, సంతోషం చేసుకోండి అంటే సంతోషమే. ఇది ఒక రకంగా మంచిదే. జాబ్ క్యాలెండర్ రావాలి. ప్రతి ఉగాదికి ఇస్తానంటున్నారు. చాలా మంచి డెసిషనే ఇవ్వాలి గూడా ప్రభుత్వాలు. కానీ ఇచ్చే సంఖ్యకి అక్కడున్న నిరుద్యోగులకి చాలా వ్యత్యాసం ఉంది. ఖాళీలున్నాయి. 2,00,000 పైగా పోస్టులు గవర్నమెంటు ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రిటైర్ అయినోళ్ళైతే ఖాళీ అయిన పోస్టులు మొత్తం ఆ లెక్కుంది. ఎందుకు నింపకూడదు అనేది నిరుద్యోగులు కోరుకుంటున్నారు. ఖాళీలు 2,00,000 పైగా పోస్టులుంటే 10,060 పోస్టులేసి పండగ చేసుకోండంటే దీన్ని ఎటువంటి పండగంటారు? ఇది మీరు జెప్పే పండగ ఏం పండగ జేసుకోవాలిరా నిరుద్యోగులు? ఒక 2,535 టీచర్ పోస్టులేస్తే ఒక 3,00,000 మంది టీచర్ పోస్టులకి ఎదురు చూస్తుంటే మీరేసిన పోస్టులకి అక్కడ ఉన్న దానికి సంబంధం ఉందా? లేవా ఖాళీ టీచర్ పోస్టులు? లేదా మిగతా 2,00,000 పోస్టులు ఖాళీ లేవా గవర్నమెంట్‌లో? ఎట్ ఏ టైమ్ ఏంది ఒక 50,000, 60,000 పోస్టులేస్తే అంటే ఆర్థిక ఇబ్బందా? చెప్పాలి గదా! జాబ్ క్యాలెండర్ అంటారు, పండగంటారు. మరి అది చెప్పే బదులు మాకు ఆర్థికంగా ఇబ్బందులున్నాయి. ఇది పండగ గాదు. ఉన్న దాంట్లో సదురుకోవటమే. సర్దుకోవాల్సింది తప్పదు అని చెప్పాలి గదా! ఏదో అద్భుతాలు చేసినట్టు చెప్తారు. ఆడ అద్భుతాలు లేవు. సరే ఏదేమైనా సంతోషం. ఎందుకంటే
జాబ్ క్యాలెండర్ అనే ఒక పాలిసీని తీసుకురావడం. జాబ్ క్యాలెండర్‌లో నిర్దిష్టంగా నిరుద్యోగులకి ఇగో ఈ డేట్‌లో ఈ నోటిఫికేషన్, ఈ డేట్‌లో ఈ నోటిఫికేషన్ పడిద్ది. దీంట్లో ఇన్ని పోస్టులు ఉన్నాయని తెలిస్తే వాళ్ళు ఏదైనా వేరే పనులు చేసుకుంటున్నా ఆపుకొని లేదా ప్రైవేట్ ఎంప్లాయీస్ అయితే వాళ్ళు రిజైన్ చేసి వచ్చి చదువుకోవటానికి, ప్రిపేర్ కావడానికి అవకాశం ఉంది. ఇదొకటి మంచిదే. కాకపోతే ఆ 10,000 అనే సంఖ్య ఇంకా పెంచే కార్యక్రమం చేస్తే మీరనే మాటలకి యువగళానికి అర్థం ఉంటది. ఇది వచ్చేసింది జాబ్ క్యాలెండర్ అనే ఒక వార్తని ఇచ్చారు. ఎల్‌పీజీ పరిస్థితి ఆందోళనకరమేనట. కానీ డిస్ట్రిబ్యూటర్ల వద్ద నిల్వలు అయిపోలేదు. దేశీయంగా ఎల్‌పీజీ ఉత్పత్తుల్లో 40% పైగా పెరుగుదల కేంద్ర పెట్రోలియం శాఖ వెల్లడి. యుద్ధం ముందటి స్థాయికి గృహావసర గ్యాస్ బుకింగ్‌లు వచ్చినాయి. ఎల్‌పీజీ పరిస్థితి అయితే ఆందోళనకరంగానే ఉందని ప్రభుత్వాలు ప్రకటిస్తున్నాయి ఆల్రెడీ. ఒక ఇండైరెక్ట్‌గా లీకులు ఇస్తున్నాయి. ఎల్‌పీజీ అంటే గ్యాస్. గ్యాస్ పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. నిన్న ఇంకా ఇరాన్ ఆ ప్రాంతంలో జరిగిన ఈ బాంబు దాడులని చూస్తే ప్రపంచ పరిస్థితి ఏందని ఒక ఆందోళన అయితే వస్తుంది. గ్యాసే కాదు పెట్రోల్, డీజిల్‌కి కూడా చాలా కొరత అయ్యే అవకాశం ఉంది. ఇబ్బడి ముబ్బడిగా ఇన్‌ఫ్లేషన్ పెరిగే అవకాశం ద్రవ్యోల్బణం. మొత్తం ప్రజల జీవితాలు ప్రపంచంలో చాలా దేశాలు ఛిద్రమయ్యే పరిస్థితికొచ్చింది. ఇగో చూడండి. పశ్చిమాసియా బగ్గు, చమురు, గ్యాసు క్షేత్రాలపై పరస్పర దాడులు. రంగంలోకి అమెరికా సైన్యమట. హార్మోజు వద్ద బాహాబాహి సిద్ధమవుతున్న ట్రంప్. ఇరాన్ తీరంలో మోహరింపు. కర్గు ద్వీపంపై ముట్టడికి ప్రణాళిక. వారిస్తున్న మిలిటరీ అధికారులట. అయినా ఆగట్లేదట. ట్రంప్‌ని మిలిటరీ అధికారులు వారిస్తున్నట్టు. ఇది ఆపుదామని చెప్పి. అయినా గాని ధ్వంసం చేసే వరకు, మొత్తం నాశనం చేసే వరకు నేను ఆగనని డొనాల్డ్ ట్రంప్ అంటాడు. ఈ నాశనం కేవలం అమెరికాకి, ఇరాన్‌కి పరిమితం అయితే ఇజ్రాయెల్‌కి పరిమితం అయిద్దా అంటే కాదు. అన్ని దేశాలు ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి. ఆ గల్ఫ్ దేశాల పైన, ఇరాన్ పైన ఆధారపడ్డ దేశాలు ఏదైతే ఉన్నాయో, చమురు కోసం, ఆయిల్ కోసం, ఇది లేదంటే ఈ గ్యాస్ కోసం ఆధారపడ్డ దేశాలన్నీ కుదేలైపోయే అవకాశం ఉంది. మొత్తం ప్రజా జీవితం చమురు మీద, గ్యాస్ మీద ఆధారపడి ఉంటది. మొత్తం చాలా రంగాలు దెబ్బతినే అవకాశం ఉంది. అయినప్పటికీ మిలిటరీ వాళ్ళు వారిస్తున్నప్పటికీ ఆగే పరిస్థితి లేదట. ఈ మధ్య కెంట్ అని ఒకాయన జో కెంట్ అని ఆ అమెరికాకు సంబంధించిన ఒక అధికారి రిటైర్ అయ్యి అంటే రాజీనామా చేసిపోయిండు. ట్రంపు నిర్ణయాలు నచ్చక. మిలిటరీ వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. అయినా ఆగని పరిస్థితి. ఇది చాలా తీవ్రమైన పరిస్థితి. ఇక భవిష్యత్తులో క్రూ క్రూడ్ ఆయిల్ సుడిలో మార్కెట్ కూడా దగ్ధమయ్యే పరిస్థితి ఉందట. మొత్తం ఇప్పటికే షేర్ మార్కెట్‌లన్నీ కుదేలైపోయినాయి. ఇది ఒక వార్త ఆ! ఆంధ్రజ్యోతికి సంబంధించి ఆంధ్రప్రభలో. మంటల్లో గ్యాసు, చమురు క్షేత్రాలు ప్రపంచంపై ఎగిసిపడుతున్న ముప్పు రవ్వలు. నిప్పు రవ్వలు కాదు ముప్పు రవ్వలట. మంటల్లో గ్యాసు, చమురు క్షేత్రాలు ప్రపంచంపై ఎగిసిపడుతున్న ముప్పు రవ్వలు. చాలా దురదృష్టం ఇది. ఎందుకంటే ఏదైనా విపత్కర పరిస్థితులు ప్రకృతి విపత్తుతోనొస్తేనేమో అనుకోవచ్చు అది మనం ఆపేది కాదు. ఇది కావాలని చేసుకొని దానిపైన దాడులు చేసి మంటలలో ముప్పు తీసుకొచ్చే పరిస్థితి, మొత్తం కాల్చే పరిస్థితి, ధ్వంసం చేసే పరిస్థితి మనుషులే చేస్తే ప్రకృతి కోపం వచ్చింది. ప్రకృతి ప్రకోపంలో ఒకవేళ అయింది అంటే భూకంపమో లేతే ఇంకోటో వచ్చిందంటే అనుకోవచ్చు. దాన్ని మనం ఆపలేము. మనం చేసేది కాదు. కానీ ఇది మనుషులు చేసేది. మనుషుల చర్య చాలా దుర్మార్గంగా ఉంది. ఇంత దారుణమైన పరిస్థితి ఇది అసలు ఎటెళ్తదనే ఒక ఆందోళన అయితే ప్రపంచవ్యాప్తంగా ఉంది. మొత్తం మంటల్లో గ్యాసు, చమురు ఉందని తెలుసు. దాంట్లో దాడి చేయాలని చేశారు. ఇది మరి ఎక్కడి వరకు పోద్దనేది ఇక చెప్పడానికి ఒక అంచనాకు కూడా రాలేని పరిస్థితి. అమల్లోకి మహిళా కోటాట సవరణకు సిద్ధం. ఈ సెషన్‌లోని బిల్లు పార్టీలతో సంప్రదింపులు అఖిలపక్షం పెట్టండి మద్దతిస్తాం. కేంద్ర మంత్రి రిజిజుకు తెలిపిన కాంగ్రెస్ పార్టీ. ఇది మహిళా బిల్లు, మహిళా కోటా అంటే చట్టసభల్లో 33% రిజర్వేషను ఇస్తూ మహిళలకి కోటా కోసం చాలా సంవత్సరాలు, దశాబ్దాల నుంచి వాస్తవంగా దీనిపైన ఎక్సర్సైజ్ జరుగుతుంది. చాలా గవర్నమెంట్‌లు యూపీఏ గవర్నమెంట్‌లో జరిగింది. ఎన్‌డీఏ గవర్నమెంట్‌లో జరిగింది. ప్రతిసారి ఏదో ఒక కారణంతోని అడ్డుకోవటం, అడ్డుపడటం లేకపోతే రకరకాల రీజన్స్ అయితున్నాయి. ఇప్పుడు మళ్ళా పెడుతుంది. ఈ సెషన్‌లోనే బడ్జెట్ సెషన్‌లోనే దానికి ఆమోదం తెలిపే అవకాశం ఉందట. కాంగ్రెస్ పార్టీ కూడా మేము మద్దతిస్తాం అఖిలపక్షం పెట్టండి అంటుంది. ఈ మహిళా బిల్లు పైన నరేంద్ర మోడీ ప్రభుత్వం చాలా కమిట్మెంట్‌గా ఉన్నట్టు ఎట్టి పరిస్థితుల్లో ఈ సెషన్‌లో వాళ్ళు ఒక టార్గెట్ పెట్టుకున్నారు. 2029 పార్లమెంట్ ఎన్నికలకి 2 అంశాలను పెట్టుకున్నారు. ఓబీసీలకు చట్టసభలో రిజర్వేషన్‌లు, మహిళలకు చట్టసభలో రిజర్వేషన్. ఈ 2 ట్యాగ్ లైన్ ప్రోగ్రామ్స్‌తోని ప్రజల్లోకి పోవాలి. దేశం ముందుకెళ్ళాలి. ఎన్నికలు కనిపెట్టుకున్నట్టుంది. ఎందుకంటే అభివృద్ధి లేదంటే నల్లధనాన్ని తీసుకురావడం ఈ పాతయి అయిపోయినాయి. ఈ కొత్తగా ఇదొక
ఇష్యూని తీసుకున్నారు రిజర్వేషన్లు అనే అంశాన్ని. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గడిచిన పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా బుక్‌ను పట్టుకొని రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తారు. రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తారు. రాజ్యాంగం ఉండదు. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగమే కీలకం. మళ్ళీ ఎన్‌డీఏ గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారు. ఇక రాజ్యాంగం అనేది మొత్తం ఆర్ఎస్ఎస్ హోల్డ్‌లోకి వెళ్ళిపోద్ది అని ఒక ప్రచారం చేశారు. అది కొంతవరకి దేశంలో కొన్ని రాష్ట్రాల్లో, కొన్ని ఏరియాల్లో ప్రజలు నమ్మారు. ఆ మేరకు ఇండియా కూటమికి స్థానాలు కూడా పెరిగినాయి. అది ప్రమాదం గమనించినట్టుంది బీజేపీ, ఎన్‌డీఏ కూటమి. దానికి విరుగుడు ఏంటి అంటే బీసీలకి చట్టసభలలో 33% రిజర్వేషన్‌లు ఇస్తాం. మహిళలకి చట్టసభల్లో 33% రిజర్వేషన్‌లు ఇస్తాం అంటే, ఆ రిజర్వేషన్‌ల అంశం వచ్చిందంటే అప్పుడు రాజ్యాంగం ఉన్నట్టు, ప్రజాస్వామ్యం నిలబడుతున్నట్టు అర్థం చేసుకుంటారని చెప్పి అప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళల నుంచి ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ ఎన్‌డీఏకి వస్తాయని ఒక టార్గెట్ పెట్టుకున్నట్టుంది. ఎందుకంటే ఆహ్, ముస్లింలకు సంబంధించి తలాక్ రద్దు చేశారు. దానివల్ల ముస్లిం కమ్యూనిటీలో మహిళలు కూడా బీజేపీ వైపు, ఎన్‌డీఏ వైపు మొగ్గు చూపడానికి కొంత అవకాశం వచ్చింది. ఎట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు ఏదైతే రాహుల్ గాంధీ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు కులగణన తీసుకుండో, దాని నుంచే ఒక భాగాన్ని తీసుకొని ఓబీసీలకి చట్టసభలో రిజర్వేషన్‌లు, మహిళలకి చట్టసభలో రిజర్వేషన్‌లు తీసుకొని దీంట్లో అయితే మహిళల విషయం మొదటగా పెట్టేసి ఈ సెషన్‌లో ఆమోదం తెలిపితే, ఇక రాబోయే అన్ని చట్టసభల ఎన్నికల్లో 33% వాళ్ళకి చెందిద్ది. దాని తర్వాత ఓబీసీలకు పెడతారు. దాని తర్వాత కులగణన పైన కూడా 2029 ఎన్నికల ఎజెండా తీసుకుంటది ఎన్‌డీఏ గవర్నమెంట్ అని, ఎన్‌డీఏ కూటమి అని చెప్పి అంటే కులగణన మేము కూడా చేస్తాం, చేసి పంపిణీ చేస్తాం. ఏ ఏ కులానికి, ఏ మతానికి అంటే ఏ ఏ ఏ వర్గానికి ఎంత సంపదని పంపిణీ చేయాలో చేస్తామని చెప్పి ఒకటైతే పెట్టుకున్నారు. మహిళా కోట అయితే సర్వం సిద్ధమైందట. రైట్. త్వరలో ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ అట. మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి చెప్తున్నారు. ఇది ఒక వార్త. బ్యాక్‌లాగ్ పోస్టులు కూడా భర్తీ అయితాయట త్వరలో. రైట్. సాక్షి పేపర్. మృతికి తూట్లు కన్సల్టెంట్లకు కోట్లు 22 నెలల్లో 1.72 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల పుష్కాకి తాజాగా కేవలం 10,060 పోస్టులు వేసి జాబ్ క్యాలెండర్ అంటున్నారని చెప్పి ఒక వార్తని జాబులు దాచి క్యాలెండర్ వేశారు. ఇది జాబ్ క్యాలెండర్ కాదు దాచిన క్యాలెండర్ అని సాక్షి పేపరు. వైఎస్ఆర్సీపీ విధానం ఈ 2 ఒకటే ఉన్నాయి. జాబ్ క్యాలెండర్ వేశారు. ఇది దీంట్లో అసలు ఉన్న జాబులు దాచారు. దాదాపు 2,00,000 పైగా ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. ఆ ఉద్యోగాలు ఖాళీలు భర్తీ చేయకపోగా ఒక 10,000 పోస్టులేసి పండగ చేసుకునంటున్నారు. నిరుద్యోగ భృతి లేదు అని చెప్తున్నారు. ఇది వాస్తవంగా నిన్న ఉగాది సందర్భంగా జాబ్ క్యాలెండర్ గురించి జాబ్ క్యాలెండర్ అనౌన్స్‌మెంట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసినప్పుడు పాతది. 2024 సంవత్సరంలో జరిగిన ఉగాది వేడుకల్లో చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు నిన్న వైరల్ అయినాయి. అప్పుడు ప్రతిపక్షంలో ఉండి ఎన్నికలకు పోయే ముందు ఉగాది సంబరాలు జరుగుతాయిగా ఉగాది వేడుకలు. ఆ వేడుకల్లో వారు ప్రకటించిన ప్రకటన ఏందంటే 2,66,000 మంది ఉన్న గ్రామ వాలంటీర్‌లని ఎట్టి పరిస్థితుల్లో తొలగించము. మీ ఉద్యోగానికి నాది భరోసా. దాంతో పాటు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చే 5,000 గౌరవ వేతనం బదులు రూ. 10,000 గౌరవ వేతనం ఇస్తా. దాంతో పాటు మీకు స్కిల్ డెవలప్‌మెంట్ చేసి అవసరమైతే 50,000 నుంచి రూ. 1,00,000 సంపాదించుకునే ఒక స్కిల్‌ని కూడా ఇస్తా. వర్క్ ఫ్రమ్ హోము కార్యక్రమంతోని మీకు స్కిల్ ఉంటే, చదువుంటే అని చెప్పి వాళ్ళకి సంపూర్ణమైన మద్దతిచ్చి ఆన్ డయాస్ ప్రకటించాడు ఉగాది వేడుకల్లో పండగల సందర్భంలో. ఈ ప్రతి ఉగాది వచ్చినప్పుడు పాపం ఆ గ్రామ వాలంటీర్ల కుటుంబాలు గుర్తు చేసుకోండి. మమ్మల్ని మాయమాటలు చెప్పి, మిమ్మల్ని కడుపులో పెట్టి చూసుకుంటా అని చెప్పి ఓట్లేయించుకొని ఈరోజు మమ్మల్ని బజార్న పడేసి కనీసం గ్రామ వాలంటరీ అనే పదాన్ని పలకట్లేదు. కాబట్టి మీరు జాబ్ క్యాలెండర్ ఏశారు సంతోషమే. మరి ఆ జాబుల పరిస్థితి ఏంది? రోడ్డున పడ్డ 2,66,000 మంది పరిస్థితి. యెస్. జగన్మోహన్ రెడ్డి బయట వేస్తాయి. మీరిస్తా అన్నారు. మీరు హామీ ఇచ్చారు. మీరు హామీ ఇయ్యకపోతే యెస్ అది ఈయన పెట్టింది కాదు తీసేస్తానన్నాడు అని చెప్పొచ్చు. లేదా ఎన్నికల ముందే మేమొస్తే ఈ వ్యవస్థ ఉండదు అని చెప్పుంటే పోయేది. చాలా విషయాలు చెప్పారు. ఎన్నికల ముందు అనేక అంశాలు మేమొస్తే తీసేస్తాం, ఎత్తేస్తాం అని చెప్పి. ఇది కూడా చెప్పుంటే పోయేది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉంది. మేము రద్దు చేస్తాం అన్నారు. అట్లే గ్రామ వాలంటరీ వ్యవస్థను కూడా మేము రద్దు చేస్తాం, ఉంచమని చెప్పుంటే పోయేది. వాళ్ళు నమ్మించి ఓట్లేయించుకొని, ఓట్లేయించుకొని ఒడ్డెక్కిన తర్వాత, సీట్‌లో కూర్చున్న తర్వాత, ఆ పదాన్ని పలకటానికి కూడా ఇష్టపడిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఏమనుకోవాలి? 2,66,000 మంది అనేది ఇప్పటికే నిన్న పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఆ 2,66,000 మంది కుటుంబాలకు సంబంధించిన గ్రామ వాలంటీర్లు ఒక నిరసన వ్యక్తం చేశారు. అంటే ట్రోల్ చేశారు ఆ పాత మాటలు.
దీన్ని బట్టి ఇప్పుడు 2,00,000 పైన ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు రెగ్యులర్ ఉద్యోగాలు ఖాళీ ఉంటే 10,000 ఏశారు పండగ చేసుకోండి అంటున్నారు. నిరుద్యోగ భృతి విషయం మర్చిపోయారు. 2 సంవత్సరాలు పూర్తవబోతుంది. గవర్నమెంట్ వచ్చి నిరుద్యోగ భృతి ఏందంటే ఇది మాట్లాడలేదు. ఇట్లా అనేక అంశాలు అంటే చెప్పేదానికి, చేసేదానికి పొంతలు లేని పరిస్థితి. కానీ ప్రచారం అయితే చాలా ఫుల్లుగా చేస్తున్నారు. అనేది సాక్షి పేపరు ఒక వార్తని రాసింది. రైట్. ఇది సాక్షికి సంబంధించి. ఈనాడు చూద్దాం. గల్ఫ్ గజగజ ఖతార్‌లోని కీలక రస్ లఫాన్ గ్యాస్ క్షేత్రం సహా చమురు రిఫైనరీలపై ఇరాన్ భీకర దాడులు. ఇజ్రాయెల్‌లో 1,00,000 మంది షెల్టర్‌ల్లోకి, ఉత్తర ప్రాంతం విద్యుత్ గ్రిడ్‌కు పై దాడి. సౌత్ ఫార్స్ గ్యాస్ క్షేత్రంపై ఇజ్రాయెల్ దాడితో ఇరాన్ ప్రతీకారం. ఇజ్రాయెల్ పోయి ఇరాన్‌లో ఉన్న గ్యాస్ క్షేత్రాలపై దాడి చేస్తే, ఇరాన్ పోయి ఇజ్రాయెల్‌లో ఉన్న గ్యాస్ క్షేత్రాలపైన దాడి చేసింది. మొత్తానికి ఉన్న వ్యవస్థల్ని కుప్పగూలుస్తున్నారు. వీళ్ళంతట వీళ్ళే చేతులెత్తారు. మొత్తం నాశనం చేసుకుంటున్నారు దేశాలని, ప్రపంచాన్ని. వాళ్ళంతట వాళ్ళు ఏదో ప్రకృతి విపత్తు రాలే. మొత్తం గల్ఫ్ అయితే గజగజ వణుకుతుందంటే, ఈ గజగజ గల్ఫ్‌కే పరిమితం కాదు, ప్రపంచానికి కూడా వచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగ యువతకు భరోసా ఇస్తున్నామని నారా లోకేష్ గారు ఈ ఉద్యోగ క్యాలెండర్ సందర్భంగా చెప్పారు. యువతకి మేము భరోసా ఇస్తామని. అమరావతి నిర్మాణం నిరాటంకము, రాష్ట్ర ప్రగతికి డోకా లేదు, పాడి పంటలకు లోటు లేదు. పరాభవ నామ సంవత్సర ఫలితాన్ని వివరించిన నాగఫణి శర్మ గారు చెప్పారట. అమరావతి నిర్మాణం నిరాటంకం. ఎప్పటికీ వారు చెప్పారు పంచాంగంలో నిరాటంకంగా సాగితే 2026 సంవత్సరంలో అని. నిరాటంకంగా సాగి పూర్తయిద్దా? ఎప్పుడు పూర్తయిద్ది? భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి ఏంది? అసలు అమరావతి రాజధాని చంద్రబాబు నాయుడు గారన్న మున్సిపాలిటీ అయితే నిజంగానే విశ్వనగరం అయితే ప్రపంచ స్థాయి రాజధాని అయితే అనేది ఒక చర్చ జరుగుతుంది. పంట నష్టం వివరాలను వెంటనే సేకరించండి. వాతావరణ పరిస్థితులపై రైతులకు ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వండి. అకాల వర్షాలతో పంట నష్టంపై సమీక్షించిన సీఎం చంద్రబాబు. ఇగో ఇదే పంట నష్ట వివరాలను సేకరించండి. పంట నష్టపరిహారానికి వాళ్ళకి ఎంతో కొంత నష్టపరిహారం ఇద్దామంటారు. వీళ్ళిచ్చే నష్టపరిహారానికి వాళ్ళకయ్యే నష్టానికి సంబంధం ఉండదు. పూర్తి నష్టాన్ని ఏ గవర్నమెంట్ ఇయ్యలేదు. కాబట్టి దీని బదులు ఈ ఈ ఇదంతా నష్టపోయిన తర్వాత కాపాడే బదులు నష్టపోకముందే వాళ్ళకి ఒక అభయం, ఇన్సూరెన్స్ ఇస్తే బాగుంటుంది. ప్రతిసారి ఇదే పద్ధతి. నష్టపోయిన తర్వాత చూస్తారు, నష్టపోయిన తర్వాత మేము కాపాడుతాం అంటారు. ఇంక కాపాడేది ఏముంటది నష్టపోయిన తర్వాత? అంటే నష్టానికంటే ముందే చర్య తీసుకుంటే బాగుంటుంది. నష్ట నివారణ చర్యలు లేవు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ప్రతిసారి తెలుసు, ఒక అసెస్మెంట్ ఉంటుంది. వర్షాలు వస్తాయని, నష్టపోతారని. దాన్ని నివారించే చర్యలు చేయాలి తప్ప నష్టపోయిన తర్వాత మేము పరిహారాలు ఇస్తాం, ఆదుకుంటాం అంటే దాంతోని పెద్ద ఉపయోగం ఉండదు. ప్రజాశక్తి పేపర్‌లో వచ్చిన ఒక అతి ముఖ్యమైన వార్త ఏందంటే, సగం కూడా రాలేదు. ఆల్రెడీ ఇంకొక నెల మాత్రమే ఆర్థిక సంవత్సరం ఉంది అని చెప్పి ఒక వార్త. ఏంటి సగం కూడా రాలేదంటే, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆంధ్రప్రదేశ్‌కి రావాల్సిన నిధులు, గ్రాంట్‌లకు సంబంధించి. దాదాపు 32,224,00,00,000 రూపాయలు ప్రకటిస్తే, ఈ మార్చి పూర్తయితే అయిపోద్ది. ఫైనాన్షియల్ ఇయర్ అయిపోద్ది. ఇంకొక నెల మాత్రమే ఉంది. అయినప్పటికీ దాంట్లో వచ్చింది 32,000,00,00,000 దాదాపు 16,000,00,00,000 కూడా వచ్చే పరిస్థితి లేదు. ప్రకటించినదే బడ్జెట్‌లో ప్రకటించిన నిధులు, గ్రాంట్‌లే రాలేని పరిస్థితి ఉంది. ఇక రావు కూడా నాకు తెలిసి. ఇంకెప్పుడొస్తాయి 1 మంత్‌లో. అంటే డబుల్ ఇంజిన్ సర్కారు చాలా అద్భుతమైన సహకారం కేంద్ర ప్రభుత్వం నుంచి మనకుంది. మోడీ, అమిత్ షా చాలా అద్భుతంగా ఆంధ్రప్రదేశ్‌కి సహకరిస్తున్నారు, చేయూతిస్తున్నారని ప్రధానమంత్రి గురించి వీళ్ళు పదే పదే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు డయాస్‌ల మీద ఊకదంపుడు ప్రసంగాలు చేస్తున్నారు. మరి ఎందుకు రావట్లే? ఇంకేంది ఇచ్చే సహకారం దేంట్లో ఇస్తారు? మాటలలోనా? పబ్లిసిటీలోనా? దేనికిచ్చేది? వాళ్ళు వాళ్ళు ప్రకటించిన కేంద్రం ప్రకటించిన నిధులు, గ్రాంట్‌లే రాలేని పరిస్థితి. ప్రకటించిన 32,000,00,00,000 కూడా సగం కూడా రాకపోతే ఏమిచ్చినట్టు? వాళ్ళనేదో స్పెషల్ ప్యాకేజీలు అడగట్లేదు కదా! ప్రత్యేక హోదాలు అడగట్లే ఎట్లాగా మీరు? ఆ 2 అడగట్లేదు కదా! ఇవ్వాల్సిన రూల్ ప్రకారం రావాల్సిన నిధుల్లో కూడా, అనౌన్స్ చేసిన నిధుల్లో కూడా సగం కూడా రానప్పుడు, ఆర్థిక సంవత్సరం పూర్తయితుంటే ఏమొస్తన్నట్టు? ఈ కోతలేంటి? ఈ కోతల దాన్ని కూడా ప్రోత్సాహం అంటారా? ఇది ఏం డబుల్ ఇంజిన్ సర్కారు అని చెప్పి ఈరోజు ప్రజలు మాట్లాడుకునే పరిస్థితికొచ్చింది. దానికి సంబంధించి ప్రజాశక్తి ఒక వార్తనిచ్చింది. ఆర్థిక సంవత్సరంలో 11 నెలలు గడిచిపోయాయి. కానీ కేంద్రం నుంచి రావాల్సిన నిధులు మాత్రం సక్రమంగా రావడం లేదు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ నిధులు రాబట్టుకోవడంలో రాష్ట్రము, ఇవ్వడంలో కేంద్రం విఫలమవుతూనే ఉన్నాయి. 11 నెలల్లో కేవలం 45% మాత్రమే కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో వచ్చాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. తాజాగా ఫిబ్రవరి వరకు కాగ్ వెల్లడించిన గణాంకాలు గమనిస్తే రాష్ట్ర ఖజానా లోటుపాట్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
2025-26 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత రాష్ట్రానికి వచ్చే నిధులను గుర్తించి రాష్ట్రం కూడా వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఇందులో కేంద్రం నుంచి గ్రాంట్లుగా 32,284 కోట్లు వస్తాయని పేర్కొంది. అంటే నెలకు సగటున 2,700 కోట్ల వరకు రావాల్సి ఉంది. అయితే 11 నెలల్లో కేవలం వచ్చింది 14,737 కోట్లు మాత్రమే. 32,284లో సగం వచ్చినా గాని 16,000 కోట్లు రావాలి. అది కూడా రాలే. 14,000 కోట్లు మాత్రమే వచ్చినాయి. ఇంకొక నెల మాత్రమే ఉంది. రెవెన్యూ లోడ్ ఫుల్‌గా ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాలేదు. మరి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాలేదు. డబుల్ ఇంజిన్ సర్కారు. మరి ఎందుకు రావట్లే నిధులు? కేటాయించిన నిధులు? కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాతనే రాష్ట్రం బడ్జెట్ ఇస్తది. ఎందుకు? అక్కడ ఏం నిధులు వస్తున్నాయో చూసుకొని దాన్ని బట్టి ఇక్కడ కేటాయింపులు చేస్తారు. అక్కడ వాళ్ళు అటాసంగా నిధులు 32,000 కోట్లు కేటాయించారని చెప్పి దానికి తగ్గట్టు మీరు ఇక్కడ శాఖలకు కేటాయించారు. అవి రాకపోయే, మీరు ఇవ్వకపోయే. కిందున్న డిపార్ట్మెంట్‌ల పరిస్థితి ఏంది? కాగితాల మీద చూసుకోవడానికి, పేపర్ల మీద చూసుకోవడానికి అంకెలు ఉంటున్నాయి తప్ప, వాస్తవాలలో వేరే ఉంది. చెప్పుకోవడానికి డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది. చేసే పనుల్లో డబుల్ ఇంజిన్ సర్కార్ లేదు. ఇది మారాలి. మాటలు చెప్తే ఏం సుఖం? చంద్రబాబు నాయుడు గారిని మోడీని చంద్రబాబు నాయుడు గారు పొగిడి, పొగిడి ప్రజలకి ఏమొస్తుంది అల్టిమేట్‌గా? ఇది గాదు. ఇప్పటికైనా ఈ సంవత్సరం అయినా రావాల్సిన నిధుల్ని, కేటాయించిన నిధుల్ని వచ్చేటట్టుగా మీరు లాబీ చేయాలి తప్ప ఢిల్లీ ఎళ్లి ఏం మాట్లాడతారో తెలవదు, ఏం రాజకీయాలు చేస్తారో తెలవదు. ఒక రూపాయి రావాల్సింది పూర్తి రూపాయి రాని పరిస్థితుంటే, అర్ధ రూపాయి కూడా రాని పరిస్థితుంటే ఎటు తీసుకెళ్తాను రాష్ట్రాన్ని? విజనరీ ముఖ్యమంత్రి, అనుభవం ఉన్న ముఖ్యమంత్రి, బలం ఉన్న ముఖ్యమంత్రి. మనం పోయి మద్దతిస్తున్నాం ఇప్పుడు కేంద్రానికి. ఇప్పుడు కూడా రాకపోతే ఇంకెప్పుడొస్తాయి? మన మద్దతు పైన ఆంధ్రప్రదేశ్ ఎంపీల మద్దతు పైన కేంద్రంలో ఢిల్లీలో ఉన్న కేంద్ర ప్రభుత్వం నిలబడింది. ఇప్పుడు కూడా మనకు రావాల్సిన రూపాయి సక్రమంగా రానప్పుడు ఇంకెప్పుడొస్తాయి? అంటే ఇది సగం కూడా రాలేదని చెప్పి ఒక వార్తని ప్రజాశక్తి ఇచ్చింది. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థాంక్ యూ.